పశ్చిమ బెంగాల్లో బీజేపీ 12 గంటల బంద్ ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది. విద్యార్థుల ఆందోళనలపై మమతా సర్కారు తీరును నిరసిస్తూ బీజేపీ స్టేట్ వింగ్ బంద్ చేపట్టింది. కోల్కతాలో బంద్ల నిరసనలో పాల్గొన్న బీజేపీ నేతలను అరెస్టు చేసిన పోలీసులు లాకెట్ చటర్జీని అదుపులోకి తీసుకున్నారు. అటు ప్రతిపక్ష నేత సువేందు అధికారి నందిగ్రామ్లో పార్టీ శ్రేణులతో ధర్నాలో పాల్గొన్నారు. అటు బీజేపీ చేపట్టిన బంద్ను వ్యతిరేకిస్తూ టీఎంసీ కార్యకర్తలు ఉత్తర పరగన రైల్వే స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. మరోవైపు కమలనాథుల బంద్ పిలుపుతో కీలక ప్రాంతాల్లో పోలీసులు భద్రత పెంచారు. ధర్నాకు దిగిన పలువురు బీజేపీ ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకున్నారు. गाड़ी चलाओ పశ్చిమ బెంగాల్లో బీజేపీ 12 గంటల బంద్ ఉద్రిక్తతల మధ్య కొనసాగుతుంది. విద్యార్థుల ఆందోళనపై మమతా సర్కారు తీరును నిరసిస్తూ బీజేపీ స్టేట్ వింగ్ బంద్ చేపట్టింది. కోల్కతాలో బంద్ నిరసనలో పాల్గొన్న బీజేపీ నేతలను అరెస్టు చేసిన పోలీసులు లాకెట్ చటర్జీని అదుపులోకి తీసుకున్నారు. అటు ప్రతిపక్ష నేత సువేందు అధికారి నందిగ్రామ్లో పార్టీ శ్రేణులతో ధర్నాలో పాల్గొన్నారు. అటు బీజేపీ చేపట్టిన బంద్ను వ్యతిరేకిస్తూ టీఎంసీ కార్యకర్తలు ఉత్తర పరగన రైల్వే స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. మరోవైపు కమలనాథుల బంద్ పిలుపుతో కీలక ప్రాంతాల్లో పోలీసులు భద్రత పెంచారు. ధర్నాకు దిగిన పలువురు బీజేపీ ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకున్నారు. যারাই আজকে আওয়াজ তুলবে তাদের জন্য 163 যারা আওয়াজ তুলবে তাদের সমাবেশে ফুরফুরে থাকবে রাস্তা, পুলিশ ওয়েলকাম করে নিয়ে যাবে আর আমাদের জন্য 163 যত 163 164 165 যাই করুক না কেন আমরা আমাদের জায়গায় অনড় থাকবো। তিলোত্তমার বিচারের জন্য রাজনৈতিক অরাজনৈতিক সবাইয়ের সঙ্গে একসঙ্গে আমরা পথে নামবো। বিচার চাই, तिलोत्तमा का विचार चाहिए। जब तक ये विचार नहीं देंगे तब तक हम लोग रास्ते के ऊपर खड़े होंगे। जितना भी आप लोग पुलिस ने गिरफ्तार करिए, पुलिस नहीं है, तृणमूल का पार्टी ऑफिस में जा रहे हैं, तृणमूल का पार्टी ऑफिस में जा रहे हैं। ऐसे करके कभी नहीं चलेगा। आप लोग देख लिया है,